చెప్పు. ఆకుపచ్చ కలర్ సీరియల్ అమాయకంగా నిల్చుంది చూడు, అదేనా పెళ్ళ సులోచన. నిన్న ఆదివారం కదా అని ఆనందంతో మంచిగా మందు తాగుతున్నా సార్. ఇంట్లో కరెక్ట్ 2 పెగ్గులు తాగిన. నువ్వు 3వ పెగ్గు తాగితే పోలీసులకు ఫోన్ చేస్తాను, అది నన్ను బెదిరించింది. 3 కాదు 6వ పెగ్గు కూడా తాగుతాను, నువ్వు ఆర్మీకి ఫోన్ చేయాలని నేను దాన్ని బెదిరించిన. అంటే దాని చేతుల సెంజర్తో అదే చేయింది, నా చేతుల మందు బాటిల్తో నేను ఇచ్చిన. అవలే కానీ వాళ్ళ పిల్లని కొట్టుడు తప్పు కదా. తప్పే సార్, నేను ఒప్పుకుంటా. పాపం బాటిల్ పడిపోయింది. అరే నా సులోచన అంటే నాకు పానం సార్. దాని పాలన తట్టుకున్న మట్టిని నా నుదుటున్న బొట్టు లెక్క పెట్టుకుంటా. మరి ప్రాబ్లం ఏందిరా, పిల్లలు కావాలంట సార్. అదే చిన్న పొరలు ఉంటారు కదా, గిచ్చి తెస్తారు, గజ్జలు ఉప్పితే అవుతారు. అరే పిల్లలు కావాలంటే కొనుక్కొని ఒక పిల్లని పెంచుకో, పైసలు లేకనిపిస్తే 10 పిల్లని పెంచుకో. కానీ దీనికి మనిషి పిల్లలు కావాలంటే నేనేం చెప్తా సార్. మరి కనొచ్చు కదరా పిల్లలు. ఎట్లయితే సార్ పిల్లలు మనసు మంచి లేకుంటే మందు, మంచిగా ఉంటే మసాలాతో మాటను, పని ఎక్కైతే సిగరెట్ బద్దగంతో బయటకు ఇన్నర పట్టున్న కానీ పిల్లల్ని ఎట్లా అలా పురుడు ఎట్లా చెప్తా. ఇక మీరే చెప్పాలి సార్ దీనికి పరిష్కారం. సేమ్ మీ పిల్లల ప్రాబ్లం ఇంకొక అతనికి కూడా వచ్చిందిరా. అతను ఏం చేసిండు, ఎట్లా బయటపడ్డు అందేరాలంటే మీ ఇద్దరు కలిసి సంతాన ప్రాప్తి రస్తు అనే మూవీ ఉడురి 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో కలిసి ఉడురి, కలిసిమెలిసి ఉండుర్రి. ఇదిగో రా, పంది పిల్లల్ని నేర్చుకోరాదా, మంచిగా ఉన్నారా సార్.